రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం జరిగింది. ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఈ ఉదంతానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తన భార్య, 2 పిల్లలతో సహా మరో 3 అతి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. ఇక మే 16న బాధితురాలి తల్లి రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై తిరిగొచ్చి బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, 2 పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు నిందితుడు. తల్లిదండ్రుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. 2 వేరు ప్రాంతాల్లో మృతదేహాలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. चंद्रशेखर चलो एक बंडे लिपो कांस्टेबल నాగర్కుంట విలేజ్ లో ఈ 2 ప్లేసెస్ లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము పిఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. సార్, పోలీసులు సరిగా వ్యవహరించలేదు, పోక్సో కేసు అయిన తర్వాత అరెస్ట్ చేయలేదు, అదే నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు, ధర్నా కూడా చేస్తున్నారు దాని గురించి. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ ఫేస్బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే హ్యావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు.
అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. అంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు, అంతేకాకుండా మీరు చూసుకుంటాను లేదు. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. అట్లే దాని గురించి అట్లా నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము, ది పాత ఫైల్